నేను కొన్ని అంటే కొంచెం ఈ సోషల్ మీడియా అవి ఉన్నాయి కాబట్టి, సరే చాలా మందికి హెల్ప్ జరుగుతుంది బయట. మనకెందుకు జరగదు? మనం ఇంట్లో ఉంటే టైం తక్కువుంది సార్. నాకుండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తక్కువుంది. వీలైనంత త్వరగా నేను సపోర్ట్ తీసుకోవాలని జెప్పేసి డాక్టర్‌ని గూడా అడిగాను సార్. ఇందాక అంటే ఇలాంటి కేసెస్ ఎలా ముందుకెళ్లారని జెప్పేసి సార్‌ని గూడా అడిగాను. హ్మ్. ఆహ్, ఎలా ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, లేక పబ్లిక్ సపోర్ట్ చేయాలి అని అన్నారు. హ్మ్. ఫస్ట్ నుంచి నేను గవర్నమెంట్ సపోర్ట్ కోసం తిరుగుతున్నాను సార్ గత 2 నెలల నుంచి. హ్మ్. అలాగే పబ్లిక్ సపోర్ట్ కోసం కూడా తిరిగాను. చాలా మంది హెల్ప్ చేశారు సార్ నాకు. అసలు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు ముందుకొచ్చి నేనున్నానని చెప్పేసి సాయం చేసి ఇంత దాకా తీసుకొచ్చారు సార్. దానికి తోడు గవర్నమెంట్ సపోర్ట్ చేయడంతో త్వరలో మనం పాపకి ట్రీట్మెంట్ చేయించబోతున్నాం సార్. ఓకే. అదే ట్రీట్మెంట్ చేయించబోతున్నారనే ఆనందమే అందులోనే ఉంది. ఒకసారి నేను ఈ విషయం ఎందుకు అడుగుతుంది, ఎవరు ధైర్యంగా ఉండేవారు? మీరు, మీ వైఫ్ ఎవరు ఎక్కువ నమ్మకం, ధైర్యంగా ఉండేవారు? సోషల్ మీడియా వెళ్ళి అడుగుదాం, జనాల్ని అడుగుదాం, జనాల్లో మానవత్వం ఉంటుంది అని ఎవరికి అనిపించింది? ఐడియా ఎవరిచ్చారు? మాలాగా ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది సార్. మీరేం డ్రాప్ కావద్దండి. మాకి షార్ట్ టైంలో కొంతమందికి అప్పటికప్పుడు తెలిసిన ఒక 2, 3 నెలల్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అంటే ఇది ఏంటని తెలిసి లోపే ఏం చేద్దామనే లోపే జరిగిపోయాయి కొన్ని. ఓకే. మాలాగా మీరు చేయొద్దండి, మీరు చేయాల్సింది మీరు ట్రై చేయండి మీకి అని చెప్పడంతో వాళ్ళు ఏ విధంగా అయితే ఫేస్ చేస్తారో నేను కూడా అదే విధంగా ఫేస్ చేసి ముందుకెళ్ళాను సార్. ప్రెజెంట్ ఇందాక తీసుకొచ్చాం సార్. ఓకే. అంటే వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేశారు సార్. ఇలాంటి మీరు వ్యాధి వెళ్ళండి, ఎవరో కారణంగా సాయం బిడ్డను కోల్పోయిన మరికొంతమంది తల్లిదండ్రులు మీరు ఇలా చెయ్యండి అని సలహా ఇచ్చారు మీకు. అవును సార్. అవును సార్. ఓకే. అప్పుడు హాస్పిటల్స్ నుంచి చాలా వాళ్ళు ఏం హ్మ్. చెప్పండి సార్. హ్మ్. అప్పుడు హాస్పిటల్స్ నుంచి ఏమన్నా మీకు కొంచెం ధైర్యం చెప్పడం, అంటే ఇప్పుడు మీకు స్తోమత కాదు అలాంటి సందర్భంలో హాస్పిటల్‌లో ఎలాంటి మాటలు వినబడుతుంటుంటాయంటే ఇంకేమి చేయలేం కదా, బతికున్నన్నాళ్ళు ఇలాంటి మాటలు వినబడుతుంటుంటాయి. సో మీకు అలాంటి మాటలు ఏమన్నా వినపడ్డాయా? లేదు మనం ప్రయత్నం చేద్దాం, ఏదో అద్భుతం జరుగుతుంది అనే ధైర్యం వచ్చేదా? అనే ధైర్యం బయట నుంచి వచ్చేదా? హాస్పిటల్స్ నుంచి కావచ్చు? ఎస్ సార్. జనరల్‌గా ఇది చెప్తేనే భయపడతారని చెప్పేసి అనౌన్స్ చేయరు సార్ బయటికి. నాకు చెప్పింది ఏంటంటే అసలు దీనికి ట్రీట్మెంటే లేదన్నట్టుగా నాకు ఫస్ట్ తెలిసింది. ట్రీట్మెంట్ లేదంటేనే ఇంక ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి అక్కడ స్టాప్ చేశాం. కానీ నేను అడిగాను సార్‌ని ఏ విధంగా ముందుకెళ్ళాలి సార్ అంటే, ఈ విధంగా ముందుకెళ్ళండి అన్నారు. కానీ ఇలా మొదలుపెట్టి